చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పాకాల బలిజ సంఘం నాయకులు చంద్రగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే పులివర్తి నాని తన ప్రసంగంలో కోరారు. అందుకు కృతజ్ఞతగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద శనివారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చిత్రపటానికి పాలాభిషేకం చేసి పులివర్తి నాని నాయకత్వం వర్ధిల్లాలని బలిజ సంఘం నాయకులు తళారి బాలశంకర్ ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు తలారి బాలశంకర్, జంకలమిట్ట చంద్రశేఖర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున చంద్రగిరి కోటలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ప్రతిష్ఠించాలని మరియు రాయలవారి జయంతిని ప్రభుత్వం అధికారిక పండుగగా జరపాలని అసెంబ్లీలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రస్తావించడం, దానికి స్పీకర్ సానుకూలంగా స్పందించి తమ సహకారం ఉంటుందని, ఇది హర్షించదగ్గ విషయమని నాయకులు పేర్కొన్నారు. పెనుగొండ తర్వాత చంద్రగిరి కోటను విజయనగర సామ్రాజ్యం వారు ఇక్కడ నుంచి పరిపాలించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయల జయంతిని ప్రభుత్వం తరపున చేయవలసిందిగా అసెంబ్లీలో స్పీకర్ రఘురామకృష్ణరాజు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కోరడం హర్షించదగ్గ విషయమని జింకలమిట్ట చంద్రశేఖర్ చెప్పారు. దక్షిణ భారతదేశ వ్యాప్తంగా పరిపాలించిన రాజు శ్రీకృష్ణదేవరాయలని అభివృద్ధికి మారుపేరని తెలిపారు. ఆయన పేరునే రాయలసీమగా ఉండడం మనకు గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరుగ నాగరాజు, నాగిరెడ్డి, రాజా, చంద్రశేఖర్, బల్జ సంఘం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాకాల మండలం ప్రజలందరికీ శుభదినం. ముఖ్యంగా ఏమంటే మన చంద్రగిరి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఎవరూ మాట్లాడిన విధంగా శ్రీకృష్ణదేవరాయలు అంతటి మహానుభావుని గురించి ప్రస్తావించి ఆయన గురించి పొగిడి మనకు చంద్రగిరి వారికి అందరికీ గొప్పగా ఆదర్శంగా నిలిచారు. కావున మేమందరము నాయనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీకి మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కట్టుబడి ఉన్నాము. కావున దయించి అందరూ కూడా ఎమ్మెల్యే నాయనన్న నాయకత్వాన్ని సమర్థిస్తున్నామని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహం చంద్రగిరిలో పెట్టాలని, శ్రీకృష్ణదేవరాయలు చేసిన సేవలు అంతా తెలియజేస్తూ అంత గొప్పగా అసెంబ్లీలో ఆయన వాణి వినిపించడం జరిగింది. కాబట్టి ఆయన నాయనన్న గారికి ఈ సందర్భముగా మేమందరము ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పాలాభిషేకం చేస్తున్నాము. పాకాలలో అన్ని ఊర్లలో కూడా అందరూ కలిసి కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ నాయనన్నతో థ్యాంక్స్ చెప్పాలని మరీ కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన అసెంబ్లీలో స్పీకర్ గారు ఆమోదిస్తూ చంద్రబాబు నాయుడు కూడా ఆమోదించడం జరిగింది. కాబట్టి ఇంత గొప్ప విజయాన్ని మనకు చేకూర్చిన నారాయణ గారికి శిరసా వంచి నమస్కరిస్తున్నాము. జై హింద్. కూటమి సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మండలంలో మొన్న వచ్చినటువంటి నారాయణ గారి సత్యన పాకాల్లో శ్రీకృష్ణ విగ్రహం పెట్టడం జరిగింది. ఆ రోజు అన్న కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ విషయం అయితే రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోతుందని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కుల మతాలకు అతీతంగా నారాయణ గారు అసలు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కూడా కానీ ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం ఎంతో గొప్ప విషయం అని మేము ప్రజానికి తెలియజేస్తున్నాము. అదే కూటమి ప్రభుత్వానికి దీన్ని నిదర్శనము. ఎందుకంటే కుల మతాలు లేకుండా కమ్యూనిటీ కోసము, అదేవిధంగా ప్రజల ఐక్యత కోసము శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెట్టడం అనేది చాలా గొప్ప విషయాన్ని మేము మీకు అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా అన్ని వర్గాలు కూడా ఈ కార్యక్రమం వచ్చి జీవితం చేయడం జరిగింది. కాబట్టి నారాయణ గారు కూడా ఈ విషయంలో ఎంతో చొరవ తీసుకుని చేయడం మాకందరూ కూడా చాలా గర్వించదగ్గ విషయము. తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వంలో కూడా అందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని చేసిన దానికి మరొకసారి నారాయణ గారికి తల వంచి నమస్కరిస్తున్నాము. అదేవిధంగా స్పీకర్ గారు కూడా ఇమీడియట్గా పార్లమెంట్లో అసెంబ్లీలో మాట్లాడే మరుక్షణమే దానికి ఆమోదం తెలపడం జరిగింది. అందుకు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ విషయంగా అందరికీ కూడా ఏమీ తెలియజేసుకున్నాము. శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం అనేది అందరికీ సంబంధించి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే తెలుగు సంస్కృతానికి నిదర్శనము శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆ శ్రీకృష్ణదేవరాయలు అంటేనే సస్యశ్యామలము. ఈ రోజు ఉపాధి హామీ ఉంది, ఆ రోజు ఉపాధి హామీ పెట్టాడు. పేదలకందరూ కూడా పని కల్పించి చెరువులు ఎడితేనేమి, దేవాలయాలు కట్టించడమేమి చాలా ముఖ్యమైన కార్యక్రమాలు చేశాడు మన శ్రీకృష్ణదేవరాయలు గారు. కాబట్టి అలాంటి మహానుభావుల గురించి తెలుసుకోవడం, విగ్రహం పెట్టడం ఎంతో ప్రాముఖ్యత ఉందని